ఓకే. ఈరోజు మనము ఎంచుకున్న సబ్జెక్ట్ కులరహితులు, కులరహితులుగా మారితేనే ఆదర్శ భారతీయత అనేది ముఖ్యంగా మనం పెట్టుకున్నాం. అయితే ఇది ఈ మధ్యన లేదా ఒక గత 50 ఏళ్లుగాను, 20 ఏళ్లుగాను, 100 ఏళ్లుగాను వచ్చినటువంటి ఆలోచన కాదిది. మనిషి తన ప్రయాణం నాగరికతలో ఒక ఉచ్చ స్థితికొచ్చే క్రమంలో ఒక జ్ఞానవంతుడుగా ఎప్పుడైతే తన ప్రయాణం మొదలుపెట్టిండో, అప్పటినుంచి కూడా ఈ సెక్షన్ అనేది ఉంది. వేద కాలాల కంటే ముందు, వేద కాలంలోను, అంతకంటే ముందు ఎప్పుడు ఈ ఘర్షణ అనేది అంటే ఎప్పుడైతే దైవ భావన అనేది మొదలైందో, అప్పటినుంచి అంతకంటే ముందు గూడా మనిషి వాస్తవాన్ని ఆలోచించాలి. వాస్తవ పరిస్థితులను బట్టే ముందడుగు వేయాలి అనేటువంటి ఒక రేషనల్ థింకింగ్ అనేది అప్పటినుంచి ఉన్నదే ఇది. అన్ని దేశాల్లోనూ ఉంది. ప్రపంచం అంతా గూడా ఉన్నారు. అయితే ఇది మనం చూసుకుంటే గనక ప్రపంచంలో మూడవ అతిపెద్ద సమూహంగా ఈరోజు ఈ రేషనల్ థింకింగ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మన దేశంలో మాత్రం ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని గాని, ఇంతవరకు ఒక అఫీషియల్‌గా లెక్కించడము ఉన్నారు. అంటే మన చరిత్రలో గాని, మన పురాణాల్లో గాని, ఈ మన చార్వాకులు, ఆహ్, ఆహ్, సాంఖ్యులు, బౌద్ధము, తర్వాత వచ్చినటు ఆహ్, అనేక తత్వవేత్తలొచ్చారు. తత్వాలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకంగా ఒక గణన అనేది మనకు లేకుండా ఉండింది. ఈ తత్వం కొత్తది గాదు. ఈ భావజాలం కొత్తది గాదు. అయితే ఈ రకమైన భావజాలం కలిగిన వాళ్ళు, అట్లాగే మనము ప్రపంచంలో కంటే మనకు భిన్నమైన ఒక సంస్కృతి, ఒక ఆచారం మన భారతదేశంలో ఒక ప్రత్యేకత కలిగిన సంస్కృతి ఏంటిదంటే, ఇక్కడ మనకు ఆహ్, కులం అనేది ఒకటుంది మనకు. కులాల వారీగా మనుషులంతా గూడా నిచ్చెన మెట్ల వ్యవస్థగా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని విడిపోయి ఒక వివక్షతో కూడినటువంటి ఒక సమాజం, ఒక విభిన్నమైన సమాజం మన భారతదేశంలో ఉంది. మా పూలే గారి ఉద్యమంని చూసినా, ఆ తర్వాత అంబేద్కర్ గారు చెప్పిన దాని విషయంగైనా, ఈ కుల వివక్ష ఏదైతే ఉందో అది పోవాలి. అంతిమంగా కుల నిర్మూలన జరిగినప్పుడే ఒక అంతరాలు లేని ఒక సమాజం ఏర్పడుతుంది అని అనేక మంది చెప్పారు. దానికి ఇంకా గట్టిగా చెప్పడమే గాదు, ఒక పునాదిని గూడా వేసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు తన 'కుల నిర్మూలన' అనే పుస్తకంలో ఈ కుల వ్యవస్థ పోవాలంటే దానికొక నిర్దిష్టంగా అంటే దాన్ని తీవ్రత తగ్గాలంటే రక్త సంక్రమణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమని, తద్వారా కులాల యొక్క తీవ్రత తగ్గి క్రమంగా ఒక కులరహిత సమాజం వైపు అడుగులు పడతాయని, అంతిమంగా అందరూ కుల నిర్మూలన పుస్తకం పేరే కుల నిర్మూలన. కుల నిర్మూలన వైపు అడుగులు పడాలనేది ఒక ఒక గట్టి సందేశంతోటి మా మనకొక పునాదిని వేసిన సందర్భం మనకు తెలుసు. అయితే కుల నిర్మూలన సంఘం గూడా ఏర్పడింది 1972లో. దానికి ప్రధానమైన భావజాలం యొక్క బేస్ ఎక్కడి నుంచంటే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన, ఇటు అంబేద్కర్ గారి ఆలోచన. ఈ 2 కలిపి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, ఈ కులం అనేది ఈ సమాజంలో వేళ్ళూనుకొని పోయింది. ఈ కులం వల్లనే ఇన్ని అంతరాలు, ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి కుల నిర్మూలన జరిగితేనే ఈ సమాజం ఏర్పడుతుంది. ఒక అంతరాలు లేనటువంటి సమాజం ఏర్పడుతుందని జెప్పేసి, దానికి మార్గదర్శకాలైనటువంటి మిగతా అన్ని ఉద్యమాలతో పాటుగా కుల కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. తద్వారానే ఈ సమస్య తీవ్రత తగ్గుతుంది అనే ఒక కుల నిర్మూలన ఏకైక లక్ష్యంతోటి కుల నిర్మూలన సంఘం ఆరంభమైంది. అయితే క్రమంలో కులంతో పాటుగా మరి కులం సమస్య మూలంలో ఉన్నటువంటి మతము ఉంది. మతం మత నిర్మూలన గురించి గాని, చేసే సందర్భాలు లేదా దానికోసం పనిచేసే సంఘాలు చాలా ఉన్నాయి. కుల నిర్మూలన సంఘం మాత్రం ఏకైక కుల నిర్మూలన అనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ వస్తుంది. అయితే ఈ క్రమంలో అనేక మందికి అనేక అనుభవాలున్నాయి. అట్లాగే నాకు కూడా కొన్ని అనుభవాలున్నాయి. అసలు ఈ కులం ఏంటిది? కుల నిర్మూలన జరగాలంటున్నాము. కానీ మరి కులం ఎక్కడి నుంచి ఈ నిర్మూలన అనేది ఎక్కడ మొదలవ్వాలి? ఇప్పుడు మా పిల్లలకు స్కూల్‌లో గాని, కాలేజీలో గాని ఎక్కడ గూడా కులం గాని, మతం గాని ఏమి రాయించలేదు. ఇండియన్స్ అని మాత్రమే రాయించాం. ఇట్లా నాలాగా ఇంకా చాలా మందున్నారు. నాకంటే ముందున్నారు, ఇంకా ముందున్నారు. ఇప్పుడికి ఉన్నారు. అనేక మంది దీన్ని పాటిస్తున్నారు. అయితే అది పాటిస్తున్న ఈ క్రమంలో అనేక సందర్భాల్లో స్కూల్ నుంచి అబ్జెక్షన్స్ వచ్చేటివి. ఏంటి మీరు కులం ఏం రాయలేదు, కులం రాయండని. లేదా కొన్నిసార్లు నా పేరు జూసి ముస్లిం అని తమకు తామే డిక్లేర్ జేసుకోవడము. ఇటువంటి కొన్ని అనేక సార్లు జరిగినాయి. దాన్ని మా పిల్లలు
గుర్తించి వెంటనే వాళ్ళు అక్కడికక్కడే దాన్ని ప్రతిఘటించి కాని పక్షంలో నా దాకా వచ్చి నేను వెళ్లి మాట్లాడడం ఇవన్నీ చాలా సార్లు జరిగింది. అనేక సార్లు డైరీలో కూడా రాసేవాళ్ళు. మీరేమి ఈ కాలం ఏం రాయలేదు, ఏం రాయమంటారు? ఇట్లా ఇటువంటి సంఘర్షణ అనేది నడుస్తా ఉంది. అరే అసలు మనకు ఎక్కడన్నా సర్టిఫికేట్‌లో గాని, ఏదన్నా ఫార్మ్ నింపాల్సి వచ్చినప్పుడు గాని అందరికీ ఉంటుంది కాలం ఆప్షన్స్ అనేది. కులం దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లేదా మతం దగ్గర సో అండ్ సో అన్ని రకాల మతాలకు సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎవరైతే వద్దనుకుంటున్నారో, స్వచ్ఛందంగా ఎవరైతే కులాన్ని గాని, లేదా మతాన్ని గాని వద్దనుకుంటున్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక కాలం అనేది లేదు మనకు. మన దేశ చరిత్రలోనే ఎక్కడ గూడా దక్షిణాదిలో కొంత అటు కేరళలో గాని, ఇటు తమిళనాడులో గాని దాని పట్ల కొంత అవగాహన ఉంది. స్కూళ్ళలో పిల్లలకు ఈ మధ్యనే కులాలు లేకుండా చేర్చుకోవాలనే ఒక ఉద్యమం ఉంది. కుల నిర్మూలన ఉద్యమాలున్నాయి. మతానికి వ్యతిరేకంగా, మత భావజాలానికి దూరం పెట్టేటువంటి అనేక ఉద్యమాలు జరిగినాయి. కొంత చైతన్యం ఉంది. కానీ ఒక అఫీషియల్‌గా ఒక గుర్తింపు ఇచ్చే పరిస్థితి అక్కడ కూడా లేదు. అటువంటప్పుడు ఇది ఎందుకు మనకంటూ ఒక గుర్తింపు రావద్దు అనేది ఈ నేపథ్యం నుంచే ఈ ఉద్యమం అనేది మొదలైంది. అయితే నాకంటే ముందు మేము కుల నిర్మూలన సంఘం నుంచి ఆహ్, ఒక కేస్ వేశాం లాస్ట్ నవంబర్‌లో. అంతకంటే ముందు కొంత దీనిపైన కొంతమంది ఇంకా అంతకుముందే కొంత ఉద్యమం నడిచిందిది. ఇట్లా సంఘర్షణ అందరూ అనేక మంది పడుతున్నా కూడా దానికి కోర్ట్ వరకు తీసుకెళ్ళి ముందుగా దీన్ని మన రామ్‌కి గారు వాళ్ళ అమ్మాయిని స్కూల్‌లో అడ్మిషన్ కోసం ఎప్పుడైతే వెళ్లారో, అక్కడ మతం అనేది ఖచ్చితంగా మీరు రాయాలి. మతం రాయకుంటే మేము అడ్మిషన్ ఇవ్వము అనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, అప్పటి నుంచి ఇది ఆయన వెంటనే దాన్ని ఒక రిట్ పిటిషన్ కోర్ట్‌లో వేయడం జరిగింది. ఆహ్, వాళ్ళ అమ్మాయికి అడ్మిషన్ కోసమని. అప్పుడు కోర్ట్ వాళ్ళు ఒక మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ కులాన్ని గాని, మతాన్ని గాని ఆప్ట్ చేసే హక్కు ఎంతైతే ఉందో దాన్ని వద్దనుకునే హక్కు కూడా అంతే ఉంటుంది అని చెప్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకు ఆ కేస్‌లో ఏందంటే ఒక వ్యక్తిగతమైన వెసులుబాటు కల్పిస్తూ ఈమెకు అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడ్మిషన్ అయిపోయింది. అది సుదీర్ఘ కాలం అది నడిచింది. దాంట్లో ఒక అందరికీ ఆమోదముగా లేదా అందరికీ ఉపయోగపడే విధంగా అందులో ఎలాంటి తీర్పు రాలేదు. ఆ తర్వాత దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్‌గా లిటిగేషన్ పిల్‌గా ఏశారు దాన్ని. అది కూడా ఈ మధ్యనే గత సంవత్సరమే దాంట్లో కూడా ఒక తీర్పు వచ్చింది. కానీ అందులో కూడా ఒక స్పష్టమైన తీర్పుగా కాకుండా అంటే అందరికీ ఆమోదయోగంగా లేదా అందరికీ ఉపయోగపడే విధంగా కాకుండా ఒక వ్యక్తిగతమైన పరిమితులతో కూడినటువంటి తీర్పు వచ్చింది దాంట్లో కూడా. అదే సమయంలో మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సామాజిక సర్వే చేస్తున్నాము. కులాల వారీగా కులగణన అనేక విషయాలు సాంఘిక, ఆర్థిక విషయాలతో కూడినటువంటి ఒక సమగ్రమైన సర్వే చేపట్టబోతున్నామనే వార్త వచ్చిందప్పుడు. అప్పుడు మనకు వచ్చినట్టు మరి అందరికీ లెక్కిస్తున్నారు సరే గాని, మరి మాకు గూడా లెక్కించాలి గదా! అని జెప్పి ఒక ఆలోచనొచ్చి మేము కుల నిర్మూలన సంఘం ఒక అత్యవసరంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, ఒక సింగిల్‌గా ఒక తీర్మానం జేశాం. ఈ విషయంలో మనము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళాలి. ఏ స్థాయిలో అయినా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక తీర్మానం చేసుకొని వెంటనే మేము కార్యరంగంలోకి దిగాము. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారికి, మన బీసీ కమిషన్ చైర్మన్ గారికి, సాంఘిక సంక్షేమ మంత్రికి, ఆహ్, ఆహ్, వుమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ మన సీతక్క గారికి వీళ్ళందరికీ మేము ఒక లెటర్ రాయడం జరిగింది. మేము రాయడమే గాకుండా ఇటువంటి లెటర్స్ మీరందరూ కూడా రాయండి అని జెప్పేసి అనేక సంఘాలను కోరడం జరిగింది. అప్పుడు మన మానవ వికాస వేదిక నుంచి ఆహ్, స సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ఇంకా కొన్ని సంఘాల నుంచి, అనేక సంఘాల నుంచి జిల్లాల వారీగా గూడా వాళ్ళు కూడా దీన్ని మా అప్లికేషన్స్ ఇవ్వడము వాళ్ళ లెటర్ హెడ్స్ మీద. ఈ పోరాటం అనేక రకాలుగా దీనికి చాలామంది కలెక్టర్ ఆఫీస్‌లో నుంచి ప్రతి జిల్లాలో గూడా దీనిపైన పౌర స పౌరుల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక్కొక్క జిల్లాలో ఒక కార్యక్రమం ఇచ్చారు. ఒక ప్రత్యేక డేట్ పెట్టి ఆ రోజు కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ గాని, సలహాలు, సూచనలు ఏమున్నా గాని ఇవ్వచ్చు అనేది అట్లా గూడా ఇస్తే, అట్లా జిల్లాల వారీగా గూడా మన కార్యకర్తలతోటి, మన నాయకులతోటి ఆయా జిల్లాల్లో ఇక్కడ వరంగల్ నుంచి రమక్క గారు కుల నిర్మూలన సంఘం పక్షాన వాళ్ళిచ్చారు అక్కడి నుంచి. అట్లాగే అన్ని సంఘాల వాళ్ళు. మేమొకటే గాదు. మానవ వికాస వేదిక చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. ఇంకా అనేక సంఘాలు మనలాంటి ఆలోచన కలిగినటువంటి సంఘాల వాళ్ళు గూడా అందరూ కలిసొచ్చారు. అందరూ అప్లికేషన్స్ ఇచ్చారు. అటు వరంగల్‌ని మన కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అని మన కుల నిర్మూలన సంఘం అక్కడ జిల్లా బాధ్యుడు శ్రీనివాస్ ఆయన అక్కడి నుంచి ఇచ్చాడు.
ఇక్కడ నిజామాబాద్ నుంచి మన హక్కుల కార్యకర్త ఆయన అడ్వకేట్ గారు, ఆయన పేరు ఈ మధ్య చనిపోయారాయన. ఆయన అక్కడి నుంచి ఇచ్చారు. ఇట్లా అనేక రకాలుగా అన్ని వైపుల నుంచి ఇచ్చినటువంటి అప్లికేషన్స్ వెళ్ళినా కూడా అవన్నీ అప్లికేషన్స్ తీసుకున్నారు, అక్నాలెడ్జ్‌మెంట్లు ఇచ్చారు. అయినా కూడా దానికొక ఫార్మాట్ వచ్చింది బయటికి. అందులో ఈ కుల రహితులకు గాని, మత రహితులకు గాని ఎటువంటి ప్రత్యేక కాలం లేకుండానే గతంలో ఎట్లాగైతే ఉందో అదే అంశాలు వచ్చి బయటికొచ్చిందది. అది చూసిన వెంటనే ఇంకా లాభం లేదనుకోని దాన్ని వెంటనే మేము ఒక రిట్ పిటిషన్ వేశాం. కుల నిర్మూలన సంఘం పక్షాన నేను కృష్ణచంద్ మా ఇద్దరి పేరుతోటి ఒక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది లక్కీగా ఒక 4 రోజుల్లోనే బెంచ్ మీదకి రావడం నంబరయ్యి జస్టిస్ నంద గారు, సూరేపల్లి నంద గారు దాన్ని పరిశీలించి, మీరు చివరి నిమిషంలో వచ్చారు అని చెప్తూనే ఒక ఇంటీరియం ఆర్డర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే, మా ఈ పిటిషనర్స్ కోరినట్టుగా వాళ్ళేదైతే మీకు అప్లికేషన్స్ ఏదైతే ఇచ్చారు గదా! వాళ్ళ దాని ప్రకారంగా ఈ కాలమ్స్‌ను గూడా మీరు ఇంక్లూడ్ చేయండి. చేసి వాళ్ళకు దానికి సంబంధించిన డాటాను గూడా వాళ్ళకి గూడా సప్లై చేయండి అని చెప్తూ ఒక ఇంటీరియం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది వెంటనే మనము అటు ప్రభుత్వానికి సెక్రటరీస్‌కి వాటికి వెళ్ళిందది. ఒక 2 డేస్‌లోనే ఒక ప్రభుత్వము నిర ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఒక విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మంత్రులతోటి, మిగతా మేధావులతో కలిపి. అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిందది. అప్పుడు కూడా మేము ఆ అవకాశాన్ని కూడా వదులుకోకుండా అందులో పార్టిసిపేట్ అవుతారు అని తెలిసిన ఐఏఎస్‌లకు, రాజకీయ నాయకులకు, సాంఘిక కార్యకర్తలు అందరికీ కూడా మేము ఎస్ఎంఎస్ చేయడం జరిగింది అందరికి. మేమిట్లా వేశాము, ఇట్లా కోర్ట్ నుంచి వచ్చింది. ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పేసి. అన్నీ కలిపి మొత్తంగా దాన్ని ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ రివైజ్డ్ ఒక ఫార్మాట్ అనేది బయటికి రావడం జరిగింది. ఆ రివైజ్డ్ ఫార్మాట్‌లో చాలా స్పష్టంగా మొదటి అంశంగానే కులం దగ్గర కుల రహితులు అని 999 999 అనేది ఒక అంకెతోటి ఫస్టే వాళ్ళకిచ్చి తర్వాతనే మిగతా నంబర్‌లు ఇవ్వడం. అండ్ మతాలకు సంబంధించిన కాలంలో గూడా మత రహితుల నంబర్ 1 ఈస్ మత రహితులు అని జెప్పేసి 01 అని ఒక కోడ్ ఇచ్చారు. ఏ కులము లేదని అగైన్ మళ్ళా ఇంకా ఆ కాలంలో మళ్ళా 01 ఇచ్చారు. ఇచ్చి మిగతా నెక్స్ట్ హిందూ, ముస్లిం ఇట్లా కింద అవన్నీ వరుసగా వాళ్ళ నంబర్‌లు కేటాయించడం జరిగింది. అయితే ఇది మొదటిగా మన హనుమంతరావు గారు, మానవ వికాస్ వేదిక హనుమంతరావు గారు ఈ విషయం చూసి నాకు ఫోను జేయడము, అది పంపించారు. ఇది ఇంక్లూడ్ అయింది ఇట్లా సంగతని. అప్పటికి నేను నమ్మలేదు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఏమి ఇంక్లూడ్ అయితుందో ప్రయత్నమైతే చేశాం గానీ అవుతుందని ఆశ మాకు లేదు. అయితే దీనికి ఆ ఫార్మాట్ చూస్తే వచ్చింది. అయినా మొదటగా చూస్తే నేనది నమ్మలేదు. అది వెంటనే నేను గాంధీ సార్‌కి పంపించాను. సార్ ఇట్లా వచ్చింది ఇది వెరీ గుడ్ ఇది. అయితే ఈ క్రమంలో కూడా ఇది మన కోర్ట్‌లో వేయడానికి దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి అన్నిట్లో గూడా మాకు సీఎల్ఎన్ గాంధీ గారు ఉండడం అనేది చాలా పెద్ద హ్మ్. సపోర్ట్ అది. అన్ని విషయాల్లోనూ గాంధీ సారు దీన్ని గైడ్ జేయడము, దానికి అడ్వకేట్‌గా సివిల్ లిబర్టీస్ కమిటీ నుంచి పనిచేస్తున్న హైకోర్ట్ అడ్వకేట్ అయిన సురేష్ గారు గతంలో రామ్‌కి గారి కేస్‌ను కూడా వారే చూశారు గాబట్టి, ఆ అనుభవం అన్నీ కలగలిపి ఇటు గాంధీ గారి డైరెక్షన్‌లో ఒక పర్ఫెక్ట్‌గా ఒక డ్రాఫ్ట్ ఒక పిటిషన్ తయారు జేయడము, దాని ఫలితంగా అది రిజల్ట్ రావడము, ఇవన్నీ అలా జరిగిపోయినాయి. అయితే గాంధీ గారి యొక్క అన్ని రకాల అంటే కేవలం డ్రాఫ్టింగే గాకుండా ఆర్థికంగా గూడా సార్ యొక్క సహకారం దీంట్లో చాలా ఉంది. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఫాలో అవుతూ, దాన్ని ఏ స్టేజ్‌లో ఉంది, ఏమైతుంది, ఎట్లా చేయాలి, అటు అడ్వకేట్‌ను గైడ్ చేస్తూ, ఇటు మమ్మల్ని గైడ్ చేస్తూ, దాన్ని ముందుకు నడిపించినటువంటి సందర్భం అది. అయితే ఓవరాల్‌గా అది రావడం జరిగింది. ఆ 2 రోజుల్లోనే ఆ సర్వే అనేది మొదలైంది. అయితే ఏందంటే, ఆ సర్వే గురించి గాని, అందులో ఈ కాలమ్స్ వచ్చిన విషయం గాని, అటు మీడియాలో కొంత వచ్చింది. హెడ్డింగ్ ఫస్ట్ ప్రధానమైన పేజీలోనే కులరహితులకు, మతరహితులకు కూడా ప్రత్యేక కాలం కేటాయించడం జరిగింది అనేది వచ్చింది. కానీ అంత దా విస్తృతమైన ప్రచారంలాగా మాత్రం ఏమీ జరగలేదు. ఒక సూచనలాగా మాత్రం ఇచ్చారు. అట్లాగే అటు ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వచ్చి సర్వే చేసిన వాళ్ళు, మా అందరి అనుభవాలు గూడా ఏంటంటే, వచ్చినప్పుడు మా కాలం ఉంటదని మేము వాళ్ళకు మేమిట్లా సో అండ్ సో మాకు కులం లేదు, లేదా మాకు మతం లేదు అని ఎప్పుడైతే చెప్తున్నామో, వాళ్ళు అటువంటిదేముంది లేదు గదా! అని వాళ్ళకే తెలీదది.
అంటే ఆ టైం అంతా వాళ్ళకి ట్రైనప్ కావడానికి గాని అంత ఒక 55, 56 అంశాలతో కూడినటువంటి ఆ సర్వేలో వాళ్ళకు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. ఆహ్, పర్టిక్యులర్‌గా మనం చెప్తే మాత్రం అది వాళ్ళు నోట్ డౌన్ చేసుకున్నారు. ఇటు వాళ్ళకు సమాచారం లేదు. ఇటు జనంలో గూడా సమాచారం లేదు. ఉన్నంత వరకు ఇచ్చిన సమాచారంతోటే అది రికార్డ్ చేయడం జరిగిందది. అయితే దీంట్లో కూడా మళ్ళీ ఒక ప్రత్యేక పరిస్థితి ఏందంటే, బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి చేస్తున్నటువంటి సర్వే గాబట్టి, తమకు కులం వద్దనుకొని ఆ లోపల ఉన్నా కూడా, ఆ బీసీ అను కులాన్ని రాయించడం జరిగింది. అట్లాగే అటు కొంతమంది ఎస్సీలు వాళ్ళకు కులం వద్దనే ఉంది. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్‌లను ఎక్కడ తీసేస్తారో అనే దాంతో కూడా ఎందుకంటే వాళ్ళకది హక్కు అది. వాళ్ళకు ఆ వెనుకబాటుతనానికి ఆ వెనుక వేయబడ్డ పరిస్థితులు గాబట్టి అది వాడుకునేటువంటి క్రమంలో ప్రాపర్‌గా దీని మీద ఒక సమాచారం లేక తర్వాత అంటే ఈ సమాచారాన్ని బట్టి ఆ జాబితాలో నుంచి తీసేస్తారా? ఉంచుతారా? అనేది ఆ క్లారిటీ ఈవెన్ మాకు కూడా లేకుండా పోయింది. చాలామంది ఫోను జేస్తే అది క్లారిటీగా లేదు. మీరు స్వచ్ఛందంగా అన్నిటికి సిద్ధమైతేనే ఆ ఆప్షన్ ఇవ్వండని అంతవరకే మేము గైడ్ జేయగలిగినాము. ఆ రకంగా చేషినా కూడా ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇచ్చిన మీటింగ్‌లో చాలా గర్వంగా తెలంగాణలో ఒక కొత్త ఫినామినా మొదలైంది. మాకు అందరూ కులం నుంచి బయటికొస్తున్నారు. ఇట్లా వచ్చి డిక్లేర్ చేసినటువంటి వాళ్ళు 3.9% ఉన్నారు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. 10.8%, 10.9% फॉरवर्ड कास्ट, इसमें 3.9% नो कास्ट. दिस इज वन न्यू फिनोमिना इन तेलंगाना. लोग कास्ट के बाहर आ गए. हमारे एक्सपर्ट्स कमेटी ने स्टडी किए, ये कौन है, ये लोग दूसरे क्वेश्चन में पता लगता है ये कौन हो सकता है. वो लोग कास्ट के जगह में नो कास्ट लिख दिया, मगर उनका नाम से, उनका और कुछ सरनेम से कुछ भी हम पता कर सकते हैं. वो लोग एलीट क्राउड जो पढ़े लिखे सो. ये सर्वे से ये पता लगा गरीबी के लिए खाली जमीन जायदाद रहा तो अमीर है, नहीं तो सोशली एलिवेटेड है, सोशली डेवलपमेंट, ऐसा कुछ नहीं है. एजुकेशन नहीं है, एजुकेशन रहा तो वो एलीट क्राउड बन गए विदाउट एनी असेट, विदाउट एनी प्रॉपर्टी. लैंडलॉर्ड्स भी है मगर वो बैकवर्ड में है, मगर उनका जमीन है, सब कुछ है, मगर एजुकेशन नहीं है. एजुकेशन नहीं है तो वो बैकवर्ड में रह गए. जो कुछ भी जमीन नहीं है, कुछ भी प्रॉपर्टी नहीं है, मगर दे हैव डेवलप्ड. व्हाई? बिकॉज दे हैव एजुकेटेड पीपल, दे आर एजुकेटेड पीपल. तो हम लोग इसमें आज ये रिपोर्ट हमारा इंडिपेंडेंट एक्सपर्ट्स एडवाइजरी कमेटी ने जो सुझाव दिया, हम लोग डिटेल स्टडी करने का परसों में हमारे सरकार को दिया. अभी कैबिनेट में वो इंट्रोड्यूस करने के बाद असेंबली से फिर वो पूरा डेटा लेकर हम आगे रास्ता कहां लेकर जाना है, क्योंकि डेटा कलेक्शन से काम नहीं होता है. डेटा कलेक्शन इज द बेस पॉइंट. अब बेस सेट हो गए, आगे रोड में अब क्या बनाना है. तो वो जस्टिस सुदर्शन रेड्डी, कंचायले, प्रोफेसर तोराट, बहुत सारे एक्सपर्ट्स, इकोनॉमिस्ट इसमें सोशो इकोनॉमिक एजुकेशन, एम्प्लॉयमेंट, पॉलिटिकल अंड कास्ट सर्वे. दिस इज नॉट ओनली कास्ट सर्वे. ఇంకా మత రహితుల యొక్క డాటా ఇంకా అఫీషియల్‌గా రావాల్సి ఉందది. ఇంకా ఇది కూడా అఫీషియల్‌గా అంటే ఇంకా మనకు రాలేదు కానీ సీఎం డిక్లేర్ చేసిందిది. అది కరెక్టే అది ఆ లెక్క గూడా. ఈ మధ్యనే ఈ విషయంలో పనిచేస్తున్నటువంటి కంచె ఐలయ్య గారు గూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది 3.9% అనేది. అయితే మత రహితుల సంఖ్య గూడా దాదాపు అంతే ఉండొచ్చు, లేదా కొంచెం అటు ఇటుగా గూడా ఉండొచ్చు. అది గూడా త్వరలోనే మనకు బయటికొస్తుంది. అసలు ఈ లెక్కలు ఇవన్నీ అసలు ఏంటి దీని అవసరం ఏందంటే, ఒకరి అస్తిత్వాన్ని కాదనడం. అది చాలా హక్కులకు సంబంధించిన విషయం ఇది. ఎవరైనా సరే తమ ఉనికిని ఒక రకంగా ఏ రకంగా ఉండాలి, ఎవరు ఎట్లా జీవించాలి అనేది వాళ్ళ యొక్క సొంత నిర్ణయం అది. కాబట్టి దాన్ని నిరాకరించడం అంటే వారి యొక్క హక్కులనే నిరాకరించడం, వాళ్ళ అస్తిత్వాన్ని కాదనడం. అట్లాగే వారి సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం లేదా దాటవేయడం. అది జరుగుతుంది. అవన్నీ మన హక్కులు, మన సంక్షేమము అన్ని రకాలుగా మనము ఉండాలంటే మనకంటూ ఒక సంఖ్య, మన యొక్క క్లియర్ కట్‌గా ఒక సంఖ్య అనేది తెలియాల్సిన అవసరం ఉంటది. అది ఈ రకంగా మనకు చేసినటువంటి అందరూ కలిసి, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కలిసి కోర్టుకు వెళ్ళింది కుల నిర్మూలన సంఘమైన, వెన్నుదన్నుగా నిలిచినటువంటి అన్ని సంఘాల యొక్క విజయం ఇది. ఒక అడుగైతే పడ్డది. ఇది దేశ చరిత్రలోనో ఇది మొదటిసారిగా
కులరహితులను, అటు మతరహితులను, దాంతో పాటుగా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళను కూడా గుర్తించడము, లెక్కించడం జరిగింది. కాలమ్ నంబర్ 55లో మీ కుటుంబంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా అనేటువంటి విషయంలో కూడా ఆ సర్వేలో గుర్తించారు. గుర్తించి దాన్ని కూడా లెక్కించారు. అంటే ఇప్పుడు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి అని మాత్రమే మనకు తెలుసు. అందరూ చెప్తున్నారు. కొందరు దాన్ని నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ పరంగా ఒక లెక్క అనేది రాబోతుంది ఇప్పుడు. ఆ లెక్క ఎప్పుడైతే మనకొస్తుందో దానిపైన మన హక్కుల గురించి, మన మనం దాని గురించి ఏం కోరుకుంటున్నాం, మన సంక్షేమం గురించి అన్నిటి మీద మనం మాట్లాడేటువంటి ఒక హక్కును ఇప్పుడు మనం కలిగి ఉంటాము. దీనివల్ల జరిగిన ప్రధానమైన ఒక లాభం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా అదే జరగబోతుందిది. ఆ తర్వాత మనము కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలను ఆదర్శ భారతీయులుగా గుర్తించమని గత అనేక సంవత్సరాలుగా మనము ప్రచారం చేస్తున్నాము, చెప్తున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వాళ్ళను ఆదర్శ భారతీయులుగా గుర్తించి, వాళ్ళకు గూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని జెప్పి, ఒక డిమాండ్‌గా మేము గత చాలా ఏళ్లుగా పనిజేస్తున్నాం. అయితే ఇప్పుడు మన ఆ డిమాండ్‌లు రావాలి అంటే, దాని మీద కనీసం మాట్లాడాలన్నా, ఫోకస్ చేయాలన్నా ప్రభుత్వం గాని ఎవరైనా, దానికి సంబంధించిన డాటా గావాలి ముందు. అది ఏ రిజర్వేషన్ అయినా గావచ్చు గాక. ఒక రిజర్వేషన్, ఒక నిర్ణయము జరగాలి అంటే దానికి సంబంధించిన డాటా, సమగ్రమైన డాటా కలిగి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే దాని మీద ఒక నిర్ణయం జరుగుతుంది. లేకుంటే అది కోర్ట్‌లో నిలవదు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించబోతున్నారు అనేది ఇప్పుడు వచ్చింది. అయితే బీసీలకు సంబంధించిన డాటా ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర లేదు. అది ఇవ్వాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించాలి అంటే ఒక ప్రత్యేకమైన డాటా గావాలి గాబట్టే ఇటు తెలంగాణ ప్రభుత్వం గాని, రేపు రాబోయే రోజుల్లో నేషనల్ గూడా నేషనల్ వైడ్‌గా గూడా సెన్సస్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం గూడా మేము గూడా కుల కులగణన చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది. అంటే దానివల్ల ఏందంటే ముందు ఆ లెక్కలు క్లియర్‌గా ఉన్నప్పుడు, ఆ డాటా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు. ఏదైనా సంక్షేమం గావచ్చు, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ సంక్షేమాన్ని ఒక ప్రణాళిక రూపొందించాలన్నా, ఏం జేయాలన్నా గూడా ఒక డాటా కావాలి. లేకుంటే గనుక అది లేకుండా ఏమైనా నిర్ణయం జరిగితే అది కోర్ట్‌లో నిలబడదు. కాబట్టి ఇది ఇప్పుడు ఇటు తెలంగాణ ఒక ముందడుగేసింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో నేషనల్ వైడ్‌గా గూడా సెన్సస్‌లో గూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ 2 కాలంలో అట్లాగే కులాంతర వివాహితుల యొక్క కాలంను గూడా కే పెట్టాలని జెప్పేసి ఆ డిమాండ్ తోటి మేము మళ్ళీ ఒక మూవ్‌మెంట్‌ను మొదలుపెట్టాము. దాంట్లో భాగంగా గత 2.5 నెలలుగా మేము అందరికీ లెటర్‌లు రాయడం అనేది మొదలుపెట్టాం. ఇటు అంటే సెన్సస్‌కు సంబంధించి కనెక్టివ్‌గా ఉన్నటువంటి అందరికీ కూడా మేము ముందుగా లెటర్ డ్రాఫ్ట్ జేసి, అటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, సాంఘిక సంక్షేమ మినిస్టర్, అట్లాగే సెన్సస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెన్సస్, అట్లాగే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరికీ గూడా మేము లెటర్‌లు రాసి మెయిల్ పంపించాం ముందు. మెయిల్ ద్వారా గాకుండా మళ్ళీ రిజిస్టర్డ్ పోస్ట్‌లో గూడా పంపించాం. అది కాకుండా మళ్ళీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన సెన్సస్ డైరెక్టర్‌ను డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ మేడంను భారతి గారిని గూడా కలిసి మేము పర్సనల్‌గా గూడా మళ్ళీ ఒక టీమ్‌గా వెళ్లి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆమె దాని మీద చాలా సేపు కూర్చోబెట్టి మాట్లాడారు. మా ముందే వెంటనే ఆమె దాన్ని రిమార్క్స్ రాస్తూ ఢిల్లీకి పంపిస్తున్నాను. వీలైతే మీరు అక్కడ కూడా వెళ్లి కలవండని ఆమె సూచించడం జరిగింది. దాంతోటి మేము మొన్న 5వ తారీఖు నాడు ఢిల్లీ కూడా వెళ్ళాము. ఒక 5గురు టీమ్‌గా మాతో పాటు మాకు నాయకత్వం వహిస్తూ మా గాంధీ గారు, మా సలహాదారులు సీఎల్ఎన్ గాంధీ గారు ముందుండి అన్నీ చూసుకున్నారు సారే. ఆ లెటర్‌లు తీసుకొని గాంధీ గారితో పాటుగా గుత్తా జ్యోత్స్న గారు, జ్యోతి, నేను, మా కృష్ణచంద్ ఈ 5గురం వెళ్లి ఢిల్లీలో ఉండి అక్కడ అన్ని ఆఫీసులకు డైరెక్ట్‌గా అక్కడ వెళ్లి అక్కడ పేషీలలో వీలైతే వాళ్ళని కలిసే ప్రయత్నం చేశాము. లేని పక్షంలో అక్కడ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో వాళ్లకు మేము ఆ లెటర్‌లు ఇచ్చి వాళ్ళతోటి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో మేము రాహుల్ గాంధీ గారిని కూడా అటు థాంక్స్ చెప్తూ, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినందుకు థాంక్స్ చెప్తూ, రేపు రాబోయే నేషనల్ సెన్సస్‌లో కూడా మీ వాయిస్‌ను పార్లమెంట్‌లో వినిపించండి అని చెప్పేసి వారికి ఒక లేఖను పంపించడం జరిగింది. అట్లాగే మొన్న ఢిల్లీలో పీసీసీ ఆఫీస్‌కెళ్ళి ఆయన పేషీలో కూడా ఆ లెటర్‌ను ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటుగా మా జాన్ బిట్రా అనే ఒక ఎంపీ గారు ఆయన చాలా గట్టిగా తన వాయిస్ వినిపిస్తుంటారు. కేరళ నుంచి. ఆయనకు ఒక లెటర్ రాశాము. అట్లాగే మహువా మొయిత్రా ఆమె పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమెకు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మెయిల్‌లో పంపించాము. పోస్ట్ కూడా చేయడం జరిగింది. మీరు కూడా ఈ విషయంపై పార్లమెంట్‌లో వాయిస్ ఇవ్వండి అని చెప్పి అటు ఆమెను రిక్వెస్ట్ చేశాము. అట్లాగే
ఈటెల రాజేందర్ ఎంపీ గారు, ఆయనకు మనకు పర్సనల్‌గా తెలుసు. అండ్ దీని విషయంలో ఎంతొచ్చు ఆయన వాళ్ళ ఇంటికి కూడా ఢిల్లీలో వెళ్ళి కలిసి మేము ఆయనకు కూడా పర్సనల్‌గా లెటర్ ఇవ్వడము, దాని గురించి మాట్లాడడము ఇవన్నీ జరిగినాయి. అయితే దీని ఫలితంగా కొంత రిజల్ట్ కూడా వచ్చింది. కొంత రిజల్టా దాన్ని ఒక రెస్పాన్స్‌గా మనం అనుకోవచ్చు. ఏందంటే పీఎంఓ ఆఫీస్, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి గాంధీ సార్‌కు 2 సార్లు ఫోనొచ్చింది. ఈ విషయంపై దీన్ని ఆరా తీస్తూ ఏంటిది మీ డిమాండ్ ఏంటి? ఏంది దీని సంగతి ఏంటిది అని ముందు దాన్ని బేసిక్‌గా తెలుసుకొని మళ్ళీ ఇంకొక ఆఫీసర్ మళ్ళీ ఫోన్ చేసి, ఓకే. మేము దీని గురించి మేము పెడుతున్నాము. కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కు దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు గాంధీ గారు ఫార్వర్డ్ చేయడం కాదండి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి ఇది. అయ్యేటట్టుగా చూడండి అని గాంధీ సార్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ ఉద్యమం యొక్క క్రమం ఇదంతా ఇది ఉంది. రేపు రాబోయే రోజుల్లో మనం క్లియర్ కట్‌గా కులాన్ని వద్దనుకునే వాళ్ళ సంఖ్య అయితే తేలిపోయింది 3.9 అనేది. దాంతో పాటుగా మతం వద్దనుకునే వారి సంఖ్య కూడా రేపు మనకు రాబోతుంది. కులాంతర వివాహాలు ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి అనేటువంటి ఆ డాటా కూడా మనకు రాబోతుంది. ఒకవేళ అసెంబ్లీలో గాని అటు ఈ విషయాలను వాళ్ళు వెల్లడించకపోతే మనకు కోర్ట్ నుంచి ఈ డాటా వీళ్ళకి సప్లై చేయమని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ ఉంది. అవసరమైతే మళ్ళీ దానికి ఒక పిల్ లాగా వేసి ఈ డాటాను కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటది మనకు. అది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది అప్పుడు నెక్స్ట్ అనేది మళ్ళీ ఇంకొక స్టెప్ మళ్ళీ నెక్స్ట్ పడుతుంది. అట్లాగే ఇప్పుడు నేషనల్ వైడ్‌గా కూడా వచ్చేటువంటి ఈ సెన్సస్‌లో రేపు మనం చేసినటువంటి ఈ ఆహ్, అప్లికేషన్స్ ఏదైతే ఇచ్చామో అందరిని కలవడము, ఈ రకరకాల మెథడ్స్‌లో చేసినటువంటి కృషితోటి ఇంప్లిమెంట్ అవుతదని అనుకుంటున్నాము. ఒకవేళ కాకుంటే గనక దీని మీద కూడా మళ్ళీ లీగల్‌గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఆల్రెడీ చేసి ఉన్నాము. అది గాంధీ గారు దాని గురించి చూస్తున్నారు. అది కూడా ఖచ్చితంగా చే చేయడం జరుగుతుంది. నేషనల్ వైడ్‌గా గనుక ఒకసారి మనకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఫాసిజం అడుగడుగున పెరిగిపోతున్న ఈ క్రమంలో మనలాంటి వాళ్ళ యొక్క ఈ సంఖ్య ముందుకు రావడంతోటి ఈ మతాల వారీగానే కాదు, కులాలు వద్దనుకున్న వాళ్ళు, మతం వద్దనుకున్న వాళ్ళు, ఒక ఆదర్శంగా జీవించాలనుకున్న వాళ్ళు కూడా ఈ సంఖ్యలో ఉన్నారు అనేది ముందుకొస్తుంది. అంటే ఈ ఈ సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇప్పుడు 3.9 అనేది అది దానికి సుమారుగా రెట్టింపు ఉంటది. కరెక్ట్‌గా సమయం గనుక ఉండి ఉంటే దాని పైన సరియైన ప్రచారం గనుక జరిగి ఉంటే అది ఖచ్చితంగా రెట్టింపు సంఖ్య లాగానే వస్తుందది. ఓకే. ఎక్కడో ఒక దగ్గరైతే మొదలైంది. ఈ సంఖ్య ఎప్పుడైతే ఒకటి ఉంది అనేది ఎప్పుడైతే వస్తుందో, మిగతా ఈ మతవాద శక్తులు గాని, కులవాద శక్తులు గాని మెత్తబడబడడం లేదా బలహీనపడేటువంటి అవకాశం ఉంటది. ఈ సమయంలో ఇటువంటి ఈ సంఖ్య రావడం అనేది చాలా సరియైన సమయంలో ఒక సరియైన నిర్ణయంతోటి వచ్చినటువంటి రిజల్ట్‌గా ఇది భావిస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో ఇది 3.9తో మొదలైన దేశ చరిత్రలోనే, దేశ భవిష్యత్తు పైన ఇది ఒక గట్టి ముద్ర వేయబోతుందనేది అనివార్యమైన విషయం ఇది. ఇంకోటి ఇప్పుడు ఈ సంఖ్య వచ్చింది అంతవరకు బానే ఉంది. కానీ మరి సర్టిఫికేట్‌ల పరిస్థితి ఏంటిది? సర్టిఫికేట్‌లు కూడా రావాలి గదా! సర్టిఫికేట్‌లలో గాని లేదా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అప్లికేషన్స్‌లో అది స్కూల్‌లో గావచ్చు, కాలేజీలో గావచ్చు, మన రేషన్ కార్డులలో గావచ్చు, ఆధార్ కార్డులలో గావచ్చు, ఎక్కడెక్కడైతే ఈ మతం గాని, కుల ప్రస్తావన గాని, మత ప్రస్తావన ఎక్కడైతే ఉంటుందో ఆ అన్ని చోట్ల కూడా కులరహితులుగా, మతరహితులుగా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా అందులో కూడా కాలమ్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంకొక కేసు కూడా మన దగ్గర ఫైల్ అయిందది. అదేంటంటే మన రూపా అండ్ డేవిడ్ గారు. రూపా, డేవిడ్ వాళ్ళ అబ్బాయి రూడే. ఆయన వాళ్ళ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ గురించి వాళ్ళు అప్లై చేస్తే మన మున్సిపల్ ఆఫీస్‌లో మతం గాని, కులం 2 లేకుండా మేము అసలు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేము. మీరు ఖచ్చితంగా మతం అనేది ఆప్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆన్‌లైన్‌లో మొత్తం చేసేశారు. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటైతే ఆప్ చేయాలి అన్నప్పుడు డేవిడ్ అండ్ రూపా వీళ్ళిద్దరూ కూడా హైకోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. హైకోర్ట్‌కి వెళ్లి అది కొంతకాలం నడిచిన తర్వాత అందులో కూడా ఒక తీర్పొచ్చింది. తీర్పులో కూడా ఏమన్నారంటే ఇటువంటి సర్టిఫికేట్‌లలో ఇటువంటి కాలం తీసేయండి అని గాని, అంటే అందరికీ ఆమోదం యోగ్యంగా లేదా అందరికీ ఉపయోగపడే విధంగా ఎటువంటి తీర్పు రాలేదు దాంట్లో. మళ్ళీ అందులో కూడా వ్యక్తిగతంగా అంటే వాళ్ళకు మాత్రమే ఆ వెసులుబాటు కల్పిస్తూ, ఆ కాలం లేకుండా కూడా వీళ్ళను బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళకు వ్యక్తిగతమైన వెసులుబాటు కల్పిస్తూ ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్ట్ నుంచి. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదది. హైకోర్ట్ తీర్పు వచ్చినంక కూడా
అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళీ దాని మీద మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టా మరి ఎట్లా ఏంటి వాళ్ళు ఆ ప్రయత్నంలో మళ్ళీ వాళ్ళున్నారు. రాబోయే రోజుల్లో మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. ఖచ్చితంగా అన్ని అప్లికేషన్స్‌లో కూడా కుల రహితులకు, మత రహితులకు, కులాంతర వివాహితులకు ఒక ప్రత్యేకమైన కాలం వస్తుందని ఆశిద్దాము. అంటే అంత ఈజీగా రాకపోవచ్చు. అయినా కూడా మనం ఏ రకంగా అయితే ఇట్లా కలిసికట్టుగా ఒక సమిష్టి పోరాటం అయితే చేసి దీన్ని సాధించుకున్నామో, రేపు రాబోయే రోజుల్లో అన్ని సర్టిఫికేట్‌లలో, అన్ని అప్లికేషన్స్‌లలో ప్రభుత్వం రికార్డ్ చేసే అన్ని రిజిస్టర్‌లలో కూడా ఈ కాలమ్స్ ఉండేటట్టుగా మరొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. చేద్దాం ఖచ్చితంగా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ డాటా గురించి తీయాలి. తీయకుంటే మళ్ళీ దానికి ఒక పోరాటం అన్ని అన్ని శాఖల్లో, అన్ని రకాలుగా, అన్ని స్టేజ్‌లలో కూడా మనలాంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ఈ పోరాటం కొనసాగుతుంది. అందరం కలిసి సమిష్టిగా మనలాంటి ఆలోచనలు కలిగినటువంటి అన్ని సంఘాలతో కలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఆ డిమాండ్‌ను కూడా ఖచ్చితంగా మనం సాధించుకుందాం. అయితే ఇప్పుడు తమిళనాడులో స్నేహ పార్థివ గారు ఒక అడ్వకేట్ ఆమె గతంలో మనం చూసాము అనేక వార్తల్లో అవి. మొదటి కులం లేదు, మతం లేదు అనేటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకున్నటువంటి మొదటి మహిళ ఆమె దేశంలో. అక్కడ తమిళనాడులో మనకంటే ఇంకా ఎక్కువ చైతన్యం ఉంది ఈ విషయంలో. అయినా కూడా అక్కడ కూడా ఈ వెసులుబాటు లేదు. ఆమెకు మాత్రం సర్టిఫికేట్ వరకు వచ్చింది కరెక్టే. ఆమెను కూడా మళ్ళీ మాట్లాడడము, అట్లాగే అన్ని మిగతా రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి మిగతా సంఘాల వాళ్ళని కూడా ఈ విషయంపై మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళందరికీ ఫార్మాట్లు పంపించాము. మీరు కూడా ఇది మొదలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాము. వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో వాళ్ళు కూడా కొంత మొదలుపెట్టారు. నేషనల్ వైడ్‌గా మేము కూడా ఇస్తామని చెప్పేసి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. కొందరితో ఇంకా మాట్లాడుతున్నాము. అట్లాగే మన లోకల్‌గా కూడా నేను గతంలోనే మేము అందరికీ ఒక ఫార్మాట్ మేము ఎవరెవరికి పంపిస్తున్నాము ఒక లెటర్ ఫార్మాట్ కూడా దాదాపు అన్ని సంఘాల వాళ్ళకి పంపించడం జరిగింది. కొంతమంది రాయడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది రాయలేదనుకుంటాను. అండ్ ఎవరికి రాయాలి, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఏంటి, అన్ని వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది అందరిగా ఒక సమిష్టి బాధ్యతగా దీన్ని గనుక మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం సాధించుకుంటాం ఇది. దీనితోటి ముడిపడి ఇంకా అనేక విషయాలున్నాయి. ఇంకా ఇప్పటితోటి ఇది అయిపోలేదు. జస్ట్ ఒక చిన్న అడుగు మాత్రమే ఇది. ఇది వచ్చిన తర్వాత మనమెంతో మనకంతా అనే ఒక నినాదంతోటి ఇప్పుడు మేము కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను కుల రహితులుగా గుర్తించి వాళ్ళను ఆదర్శ భారతీయులుగా గుర్తించాలని ఏదైతే చెప్తున్నానో, వాళ్ళకి కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏదైతే అడుగుతున్నామో, ఇప్పుడు ఈ విషయంతోటి ఇప్పుడు ఈ యొక్క సంఖ్య వచ్చిన తర్వాత మేమింతమంది ఉన్నాము అని ఒక స్పెసిఫిక్ డేటా తోటి మన డిమాండ్ ముందుకు పెట్టొచ్చు. రేపటి నాడు అది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కుల రహితులుగా నమోదు చేసే ముందు మరి రిజర్వేషన్ల పరిస్థితి ఏంటిదనేది వచ్చిందా? ఈ సమస్య కూడా వచ్చింది. సర్వే జరుగుతున్న క్రమంలో కూడా చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, స్వచ్ఛందంగా మీరు ఒక పని సాధించాలి, ఒక ముందడుగు పడాలంటే కొన్ని నష్టాలు జరుగుతాయి. రాబోయే తరానికి కొన్ని లాభాలు జరుగుతాయి. కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళు కొన్ని నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తుంది. అవసరమైతే రిజర్వేషన్లు కూడా వదులుకోవాల్సి వస్తది. అయితే అది పూర్తిగా మీ స్వచ్ఛందంగా వద్దనుకుంటేనే మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వండి అని చాలా క్లియర్ కట్‌గా చెప్పాము. ఎందుకంటే అది రిజర్వేషన్ అనేది వాళ్ళ స్థితిగతులను బట్టి సామాజికంగా వాళ్లకు వెనుకవేయబడ్డారు వాళ్ళంతా కాబట్టి అన్ని రకాలుగా విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వివక్షకు గురయ్యారు కాబట్టి రిజర్వేషన్ అది ఖచ్చితంగా వాళ్ళకి అవసరము. ఈ ఆదర్శ భారతీయుల పేరు మీద మనం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు ఆ రిజర్వేషన్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదా ముందు మాకు కులంతో పని లేదు. ఈ వివక్ష పూరితమైన సమాజం కంటే మేము బీదరికాన్ని అనుభవిస్తామని చెప్పేసి ముందుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ 3.9% అనేది మనకు వచ్చింది. అది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతం అది. కొంత సాధించడానికి ఇందాక అనుకున్నట్టు కొంత నష్టం కూడా జరుగుతుంది. కానీ అది ఎంతో కాలం కాదు. రేపు రాబోయే తరాలకు మాత్రం ఇది ఒక గట్టి లాభంగానే ఉంటుంది. ప్రపంచంలో అన్ని ఇప్పుడు మన దగ్గర కూడా ఈవెన్ ట్రాన్స్‌జెండర్స్‌కు, వికలాంగులకు మిగతా అన్ని చిన్న చిన్న కులాల వాళ్లకు, చిన్న చిన్న మతాల వాళ్లకు అందరికీ గుర్తింపు ఉంది. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీళ్లకు గుర్తింపు లేదు. అసలు ఒక గుర్తింపు లేదంటే ఒక అస్తిత్వాన్ని నిరాకరించడం లాంటిది. అది దీంతోటి ఒక ప్రారంభమైంది. ఇది చాలా ముఖ్యమైన భాగం ఇది. కాబట్టి అందరం కలిసికట్టుగా దీన్ని సాధించుకుందాం ఇంకా తర్వాత రాబోయే రోజుల్లో. అంబేద్కర్ గారు చెప్పింది కుల నిర్మూలన అని జరిగింది. కుల నిర్మూలన జరగాలి, రక్త సంక్రమణ ద్వారా జరగాలనేది. అయితే ఎక్కడో దగ్గర మొదలు కావాలి కాబట్టి దానికి కోరుకునే వాళ్లకు ఇది ఒక
మొదటి అడుగుగా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రేపు రాబోయే సెన్సస్‌లో, నేషనల్ సెన్సస్‌లో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి డిమాండ్‌ను సాధించుకోవాలంటే ఒక వ్యక్తులుగా గానీ, ఒక సంఘంగా గానీ ఇది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి రావాలని ఈపాటికే ముందుకు దీన్ని మొదలుపెట్టి ఉంటే చాలా సంతోషం. లేదంటే ఇప్పుడైనా వెంటనే మొదలుపెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత బలపరచాలని, ఈ యొక్క ఫలాలను మన రాబోయే తరాలకు ఖచ్చితంగా మనం అందించిన వాళ్ళమవుతాము. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం మీ అందరి కోఆపరేషన్‌ను దీంట్లో కోరుకుంటున్నాను.